హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. వరల్డ్ కప్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ కొలంబోలో స్టార్ట్ అయింది, పాకిస్తాన్కి నెదర్లాండ్స్కి మధ్య. నెదర్లాండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఒక బ్రహ్మాండంగానే స్టార్ట్ పెట్టారు వాళ్ళు, మంచి స్టార్ట్. 10 ఓవర్స్ ఆల్మోస్ట్ ఆల్ 14-15 ఓవర్స్ దాకా కొద్దిగా బాగానే స్టార్ట్ పెట్టారు. కాకపోతే లాస్ట్ 5-6 ఓవర్స్ దగ్గర ఎప్పుడైతే వాళ్ళ క్యాప్టెన్ ఎడ్వర్డ్స్, కీపరు క్యాప్టెన్ ఉన్నాడు, అతను అవుట్ అయ్యాడు. ఇంకా పడ్డారు చూడు. అప్పటిదాకా 3-4 వికెట్సే ఉండింది. నేను హ్యాపీగా 170-175 అటు కొడతారు అనుకున్నా. తప్ప పడిపోయారు. 175 కొట్టాల్సింది అసలు మొత్తం పడేసి వీళ్ళంతా ఉత్త 147కి వచ్చారు. 175 అచీవబుల్ టార్గెట్. అంటే దాదాపు మనకి ఒక 20-30 రన్స్ షార్ట్ అయింది. సరే, 20-30 రన్స్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ వచ్చారు, బ్యాటింగ్ వాళ్ళు స్టార్ట్ పెట్టారు. పాకిస్తాన్ ఓపెనర్స్ అయితే బ్రహ్మాండంగా స్టార్ట్ పెట్టారబ్బా. యాక్చువల్గా పాకిస్తాన్ ఓపెనర్స్ కుమ్మి పడేశారు. మనము ఫర్హాన్ కానీ సైమ్ అయూబ్ కానీ. నీకు సైమ్ అయూబ్ అక్కడ బౌలింగ్ కూడా కొద్దిగా బాగానే చేశాడు, ఇక్కడ బ్రహ్మాండంగా ఇది చేశాడు. ఫర్హాన్ ఇది మంచి స్టార్ట్ పెట్టారు. కాకపోతే ఎవడు 50s కొట్ల, మనోడు 47 కొట్టాడు. సరే, వీళ్ళు ఆల్మోస్ట్ 11-12 ఓవర్స్ అప్పుడు ఈక్వల్ ఇదే ఉన్నింది. కాకపోతే ఒక్కసారి పడ్డం స్టార్ట్ అయినప్పుడు పట్ట తీశారు మంచిగా. నీకు అసలు నెదర్లాండ్స్లో ఇద్దరు ఉన్నారబ్బా. పాల్ వ్యాన్ వచ్చి వాండర్ మెర్క్ అనే అతను ఆర్థడాక్స్ స్పిన్, అతను బ్రహ్మాండ. నీకు T20లో మనోడు 3 overs 13 runs 1 wicket. ఎంత రన్ రేట్ 4.3. ఇంకొకతను మీడియం పేస్ వేసాడు, 4 overs 20 runs 1 maiden వేసాడు, 2 wickets 5 రన్ రేట్. సూపర్. ఇద్దరు వేసినందువల్ల మంచి క్రంచ్ అయింది. అసలు చాలా ఇది వచ్చింది. లాస్ట్ 2 overs 29 runs వచ్చింది. ఇంకా గెలిచేస్తారా నెదర్లాండ్ అనేటప్పటికి మనోడు అష్రఫ్ అనే బౌలర్ ఒకడు ఉన్నాడు. మనోడికి బ్యాట్ బలంగా ఊపితే బాగా తగిలింది, కానీ భలే ఊపాడులే. కానీ 11 balls 29 runs 263 స్ట్రైక్ రేట్, 3 6లు 2 4లు సరిగ్గా తగిలి జస్ట్ ఇంకా 3 బాల్ మిగిలి ఉండగా అయితే మనోడు పాకిస్తాన్ గెలిచారు. ఫస్ట్ విన్ పాకిస్తాన్ హ్యాపీగా గెలిచింది. బ్రహ్మాండంగా అయితే అయింది. ఆ టెన్స్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఓరి నాయన అనిపించింది. ఓకే మ్యాచ్. దీని నుంచి మనం చూసేది ఏంటంటే, మనం ఆ రోజు ప్లేయింగ్కి వచ్చినప్పుడు ఏంది పరిస్థితి అనేది మనకి డిపెండ్ అవుతుంది. నీకు మ్యాచ్ ఎప్పుడు పోయింది? లాస్ట్ 2 ఓవర్లోనే నెదర్లాండ్స్ ఓడిపోయింది. ఆ 147 కూడా వాళ్ళు డిఫెండ్ చేసేటోళ్ళు. ఆ లాస్ట్ 2 ఓవర్లు వీడికి తగలకుండా ఉంటే మటుకు గ్యారంటీ నెదర్లాండ్స్ గెలిచేసేది. 2 overs నెదర్లాండ్స్కి 2 points అయితే మిస్ చేసింది. మనోళ్ళకి అయితే మంచి అదృష్టం అయితే ఇది చేశారు వీళ్ళకి. ఆ బౌలర్ వల్ల అయితే బ్రహ్మాండంగా అయితే వీళ్ళు గెలిచారు మన పాకిస్తాన్ టేబుల్లో కొద్దిగా బ్రహ్మాండంగా ముందుంది. 2 points. రన్ రేట్ పెద్ద ఏం రాలేదు. నీకు 3 బాల్ దీంట్లోనే కదా ఇదైంది. సో వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది. సెకండ్ వెస్టిండీస్ ఉంది. ఆ మ్యాచ్ గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.